హాయ్ హలో దోస్తులు, ఈరోజు నేను మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలు కర్రీ చేస్తున్నాను. ముందుగా ఆలు, ఆనియన్, పచ్చిమిర్చి అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నా. స్టవ్ వెలిగించి పొయ్యి మీద బాండి పెట్టి తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని చూడండి, నూనె వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసి ఆలు వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే కొంచెం ఆలులో ఉన్న వాటర్ బయటకు వచ్చి మంచిగా ఉడికింది. ఆలు వేసిన తర్వాత కొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఆలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకుని టమాటాలు వేయాలి. టమాటా వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం సేపు సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం వేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ కారం, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలండి. ఇలా
కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. మనకు కారం ఉప్పు వేసాం కదా, కారం పచ్చన పోయే వరకు పెట్టి కొంచెం మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మన ఆలు కర్రీ రెడీ అయిపోయిందేమో చూద్దామండి. వావ్, ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఉడికిందా లేదా చూద్దామండి. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఆలు కర్రీ రెడీ అండి. ఓకేనా? ఇప్పుడైతే మన ఆలు కర్రీ రెడీ అయిపోయింది. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలు కర్రీ, వేడి వేడి అన్నం. చూడండి, చాలా ఇష్టం మా పిల్లలకి ఆలు కర్రీ అంటే. వేడి వేడి అన్నం, ఆలు కర్రీ, ఎమ్మి ఎమ్మి. తినండి నాన్న, తిని ఎట్లుందో చెప్పండి. నీకు నాన్న, నీకు ఎలా ఉంది? సూపర్.